ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారైతే 2 పథకాలు ఇంప్లిమెంట్ చేస్తానైతే ఒక మాట అయితే చెప్పారండి. తన నోటి ద్వారా వచ్చింది. మొన్నటిదాకా అయితే డబ్బులు లేవు, రాష్ట్రం నాశనం అయిపోయింది అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చిన చంద్రబాబు నాయుడు గారైతే కలిసి ప్రజల్లో వ్యతిరేకతని గమనించారనుకుంటాను. ఎందుకంటే సూపర్ సిక్స్ ఇంకా అమలు కాలేదని అందరూ ఎదురు చూస్తూ ఉంటారు గదా! అందరూ వాళ్ళు చెప్పినయి ఇంప్లిమెంట్ అవుతాయి, డబ్బులొస్తాయని చాలామంది ఆశతో ఉంటారు గదా! అందుకనైతే ఒక ముందడుగైతే వేశారు. ప్రెస్ మీట్ పెట్టి ఆయనైతే ప్రకటించారండి. రైతు భరోసా అలానే ఏదైతే తల్లికి వందనం ఉందో అది త్వరగా ఇంప్లిమెంట్ చేస్తానైతే చెప్పుకొచ్చాడు. అవి నెక్స్ట్ బడ్జెట్‌లో కూడా పెడతా అంటున్నారు. మరి చూడాలి. ఇంకా చెప్పలేదు. ఇంకా బడ్జెట్‌లో అయితే చూడాలి మరి బడ్జెట్‌లో పెట్టారంటే ఖచ్చితంగా వచ్చే జూన్, జూలైలో అయితే వాటయితే ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. తల్లికి వందనం కావచ్చు. ఎందుకంటే స్కూల్ గూడా ఫ్రెష్‌గా స్టార్ట్ అవుతాయి. రైతులు గూడా మళ్ళీ కొత్తగా పంటలేస్తుంటారు కాబట్టి, కలిసి ఆ టైంలో ఇంప్లిమెంట్ అయితే చేసే అవకాశం కనిపిస్తుంది. మంచి మంచి విషయం. చూడాలి మరి. కాకపోతే ఇక్కడేంటంటే ఒక లూప్ హోల్ ఏముందంటే 20,000 ఇస్తారా? లేకుంటే 15,000 ఇస్తారా అనేది తెలీదు రైతు భరోసా. అలానే తల్లికి వందనం వాళ్ళేదైతే చెప్పారో ఎంతమంది పిల్లలుంటే అంతమందని చెప్పారు. ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురనైతే చెప్పుకొచ్చారు. మరి ఎంతమందికి ఇస్తారనేది తెలీదు. ఇద్దరికిస్తారా? ముగ్గురికిస్తారా? లేకుంటే ఒక్కళ్ళకే ఇస్తారా? ఏదైతే వైసీపీ పార్టీ ఇచ్చిందో అలా ఇస్తారనేది చూడాలి. ప్రస్తుతానికైతే అది సస్పెన్స్‌గా ఉంది. ఎంతమనేది క్లారిటీ ఇవ్వలేదు గానీ, ఈ రెండైతే మేము ఇమ్మీడియేట్‌గా అయితే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పుకొచ్చారు. మంచి పరిణామం. చూద్దాం. సంక్షేమం అనేది ప్రజలు ఇంతకుముందు ఎంతో కొంత దీనికి అలవాటు పడ్డారు కాబట్టి, అందులోనూ రైతు భరోసా అనేది రైతులకి ఎప్పుడు ఎంత చేసినా తక్కువే. అది ఎప్పుడు ఎన్ని డబ్బులిస్తే అంత మంచిది. రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. పంటలు సరిగ్గా పండట్లేదు. మద్దతు ధరలు లేవు. మద్దతు ధరతో కూడా మద్దతు ధర అయితే లేదు. కాబట్టి చాలా ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు రైతులు గూడా. ఎందుకంటే అమ్మఒడి గూడా చాలామంది పిల్లలైతే సరే 15,000 వస్తున్నాయి గదా! కూలి పని ఎందుకు పంపించడం అనేది చాలామంది పిల్లలనైతే స్కూలుకి పంపిస్తా ఉన్నారు. అది గూడా కొంచెం అయితే తగ్గుముఖం పడతా ఉంది. చూడాలి మరి. చూద్దాం మరి. ఇయన్నీ సెటరేట్ చేస్తా అని జెప్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారైతే. చూద్దాం మంచి విషయం. చేస్తే బాగుంటుంది. ఎంత త్వరగా చేస్తే అంత ఇంకా మంచిది.